హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి 23,775 దగ్గర ఓపెన్ అయింది. యాక్చువల్గా నిన్న రెడ్ క్యాండిల్ బాడీతో క్లోజ్ అయ్యాక 23,700 బిలో మార్కెట్ వెళ్తుంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 200 పాయింట్స్ రేంజ్లో ఉండడానికే ఎక్కువ స్కోప్ ఉంది అని మాట్లాడుకున్నాం. కానీ ఓపెనింగ్ మంచి గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వడం వల్ల ఈ లాస్ట్ 2 డేస్లో ఎక్కడైతే ఓపెనింగ్ వచ్చిందో దానికన్నా బెటర్గా వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 23,738 అండ్ ట్యూస్డే రోజు 23,770 దగ్గర ఓపెన్ అయింది. ఇలా ఓపెనింగ్ నుంచి ఇంట్రాడేలో రీచ్ అయిన హై 23,854 వరకు వెళ్ళింది. లాస్ట్ 2 డేస్ కూడా 23,870 ఏరియా దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే ఈరోజు నేను బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నాను. ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ టాప్ లెవెల్లో కూడా 23,850 వరకు వెంటనే వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. 24,000 వరకు మార్కెట్ షిఫ్ట్ అవుతుందేమో అని. బట్ స్టిల్ లాస్ట్ 2 డేస్ కంబైన్గా ఏదైతే రేంజ్ క్రియేట్ చేసిందో అదే రేంజ్లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. ఇంట్రాడే లో వచ్చేసి 23,653 ఫ్రమ్ హై అండ్ లో ద టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే 200 పాయింట్స్ కనపడుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసింది 200 పాయింట్స్, బట్ బిలో ఎక్స్పెక్ట్ చేసాం. ఓపెనింగ్ కూడా 23,700 నుంచి 23,800 ఈ ఇన్ బిట్వీన్ ఉన్నంత వరకు ఒక డెసిషన్ అయితే తీసుకోవద్దనే మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా అదే రేంజ్లో బాడీ అనేది క్లోజ్ అవ్వడం మనం ఇక్కడ చూడొచ్చు. ఎగ్జాక్ట్గా ఈరోజు క్లోజ్ అయిన లెవెల్ వచ్చేసి 23,750. కన్సిస్టెంట్గా 3 డేస్ కూడా మనకి ఇదే లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అవుతూ వస్తుంది. 23,700 నుంచి 23,800 ఈ ఇన్ బిట్వీన్లోనే మార్కెట్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. ఎటు కూడా బ్రేక్ అవ్వట్లేదు. మేబీ ఇంకా నెక్స్ట్ వీక్లో, బికాస్ ఈ వీక్ ఇంకా రేపు ఒక రోజు మాత్రమే ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్లో ఒక బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఈ మొమెంటం క్లియర్గా ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. చూస్తే ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఓపెనింగ్ నుంచి చాలా స్ట్రాంగ్గా 23,850 వరకు వెళ్ళిపోయింది. నియర్లీ 70 to 80 పాయింట్స్ ఇక్కడే కవర్ చేస్తూ ఫైనల్గా ఈ క్యాండిల్ క్లోజింగ్ కూడా 23,800 అబోవ్ వచ్చేసింది. కాబట్టి లాస్ట్ 2 డేస్ డేటా పాయింట్స్ బట్టి మనం ఎలా చూసాం మార్కెట్ని, 23,700 లోవర్ సైడ్ చూస్తూ 23,800 అప్పర్ సైడ్ చూసాం. ఈ రేంజ్ నుంచి బయటికి వస్తే ఒక కన్ఫర్మేషన్ అనుకున్నాం. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ యూటర్న్ తీసుకుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఇదొక ట్రాప్. ఇక్కడ 23,800ని బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసింది. మళ్ళీ యథావిధిగా ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. ఫస్ట్ 1 అవర్లోనే మనకు వోల్టాలిటీ అంతా కనిపిస్తుంది. ఆ తర్వాత మిగతా వచ్చిన రేంజ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 23,770. దీన్ని 23,770 అని తీసుకుంటే లోవర్ సైడ్ కూడా చూద్దాం. ఈ బేస్ని చూద్దాం. ఈ బేస్ వచ్చేసి 23,727. అంటే లాస్ట్ డే మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ అనమాట 23,727 అంటే 23,727. ఒక స్మాలర్ రేంజ్లో ఇక్కడ కన్సాలిడేట్ అయింది కదా. ఇక్కడ కంప్లీట్గా ఒకటే రేంజ్ బౌండ్లో మార్కెట్ మూవ్ అవడం మనం చూడొచ్చు. 1050 నుంచి 330 వరకు. ఇక్కడ మోర్ దెన్ 2+3 5 అవర్స్ పాటు జస్ట్ విచ్ ఈస్ నాట్ మోర్ దెన్ 50 పాయింట్స్ ఆ రేంజ్లో మార్కెట్ చాలా సప్రెస్ అవుతూ కన్సాలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. ఫైనల్ క్లోజింగ్ కూడా ఎగ్జాక్ట్లీ మిడిల్లో 23,750 దగ్గర వచ్చేసింది. ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్ ప్రీమియంని బాగా తినేశారు. చాలా బాగా డికే అయిపోయింది మార్కెట్లో. బికాస్ ఇక్కడ ఈ మూమెంట్లో 23,750 కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అట్లీస్ట్ 30 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది. ఇక్కడికి వచ్చేసరికి 0 రూపీస్కి సెటిల్ చేశారు. బికాస్ ఎగ్జాక్ట్గా 23,750 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి. ఇక్కడ కొంతమంది ట్రాప్లో పడిపోయి ఉంటారు. బికాస్ ఒక్క సింగిల్ 15 మినిట్స్ క్యాండిల్లో ఓపెనింగ్ నుంచి 100 పాయింట్స్ కరెక్ట్ అయింది. 23,615 ఎలా కరెక్ట్ అయిందో వెంటనే రికవర్ అయ్యి దాని ఎబో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఒక ట్రాప్. ఇక్కడ అందరి స్టాప్ లాసెస్ హిట్ అయి ఉంటాయి. బట్ ఫైనల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద మార్కెట్ 23,750 దగ్గరే క్లోజింగ్. మనం 2 వేస్లో ఎక్స్పెక్ట్ చేసాం ఈ వీక్ని. 23,500 నుంచి టాప్ లెవెల్లోకి వచ్చేసి 24,000. ఈ 500 పాయింట్స్ రేంజ్ అయినా అండ్ లోవర్ సైడ్ కరెక్ట్ అయితే ఇంకా డౌన్ సైడ్ ఉన్న 500 పాయింట్స్ రేంజ్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. స్టిల్
ఈ రేంజ్లోనే రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది. రేపటి మార్కెట్లో కూడా దీన్నే ఎక్స్పెక్ట్ చేస్తాం, బికాస్ ఈ రెండింటికి మధ్యలోనే ఉంది కాబట్టి కరెక్ట్గా 23,750. నెక్స్ట్ వీక్లో మాత్రం ఒక బ్రేక్అవుట్ అండ్ ఒక స్ట్రాంగ్ మూమెంటం అయితే మనం చూడొచ్చు అనిపిస్తుంది. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఓపెనింగ్ వచ్చేసి గ్యాప్ అప్ ఇక్కడ కూడా 51,395, విచ్ ఇస్ నియర్ టు 51,400 తీసుకుందాం మనం. యాక్చువల్గా లాస్ట్ టైం మార్కెట్ 51,200 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనం 51,200ని ఒక బ్యారియర్గా చూసాం. 51,200 డౌన్ సైడ్ మార్కెట్ కనుక కరెక్ట్ అయితే మార్కెట్ని లోవర్ సైడ్ ఉన్న ఇమీడియట్ సపోర్ట్ జోన్ 51,000 లెవెల్ ఉంది అని మాట్లాడుకున్నాం. సో ఓపెనింగ్ నుంచి మార్కెట్ వెంటనే హై కూడా రీచ్ అయింది బాగానే. అది కూడా ఇక్కడ రీసెంట్ టైమ్స్లో హై ఉంది కదా 51,790, నియర్ టు దట్ మార్క్ 51,740 ఇక్కడ ఇంట్రాడేలో హై. ఓపెనింగ్ లెవెల్ నుంచి 350 పాయింట్స్ దాకా మార్కెట్ హైని రీచ్ చేసింది. బట్ ఈ హై నుంచి చాలా ర్యాపిడ్గా పడిపోయింది. ఎక్కడ వరకు పడిపోయిందో ఇక్కడ చూద్దాం మనం. 50,950 ఇంట్రాడేలో వచ్చేసి 50,950, నియర్లీ 800 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. బిగ్గర్ రేంజే. యాక్చువల్గా నిన్న చాలా కన్సోలిడేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఒక మూమెంటం అయితే వస్తుంది అనుకున్నాం. బాగానే పెద్ద మూమెంటమే వచ్చింది. ఇలాంటి మూమెంటమే నిఫ్టీలో కూడా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అక్కడ ప్యూర్ కన్సోలిడేషన్. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఏమో 51,200కి బిలోనే 51,170 యాక్చువల్ క్లోజింగ్ ఇక్కడ క్లోజ్ అయింది. క్యాండిల్ బాడీ పరంగా చూసుకుంటే మోర్ దెన్ 200 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది. ఫైనల్ క్లోజింగ్ ఈ 51,200 బిలోనే కాబట్టి చూద్దాం రేపటి మార్కెట్లో ఈ 51,000 లెవెల్కి ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ వీక్లీకి. ఒకసారి ఈ మూమెంటం కూడా మనం 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఓపెనింగ్ 51,400 దగ్గర, ఇక్కడ నుంచి ఫస్ట్ 15 minutes క్యాండిల్లోనే మోర్ దెన్ 300 to 350 పాయింట్స్ దాకా మార్కెట్ ఇక్కడ రీచ్ అయింది హై. సో ఆ తర్వాత ఎలా అయితే ఫస్ట్ 15 minutes క్యాండిల్ తర్వాత నిఫ్టీ 50లో డౌన్ఫాల్ వచ్చిందో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఈ హై నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూ నియర్లీ 51,000 వరకు వచ్చింది. ఇక్కడ లో చూసుకుంటే ఈ క్యాండిల్లో 51,046. ఆల్రెడీ మనం నిన్నటి మార్కెట్లో 51,200 లెవెల్ దగ్గర మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేసింది అనేది చూసాం. 51,200 ఈ 51,200 లెవెల్ దగ్గర మార్కెట్ చాలా విపరీతంగా చాలా స్ట్రాంగ్గా బేస్ని ఫామ్ చేసుకొని కూర్చుంది. ఈరోజు మాత్రం ఈ 51,200 కరెక్ట్ చేసి లోవర్ సైడ్ అయితే వెళ్ళింది. బట్ ఇక్కడ లోవర్ సైడ్ చూసుకుంటే ఈ 200 పాయింట్స్ ఒక మంచి సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుందని మనకు తెలుస్తుంది. సో రేపటి మార్కెట్లో చూద్దాం ఈ జోన్ నుంచి ఎటువైపు మనకు ఒక స్ట్రాంగ్ మూమెంటం తోటి క్లోజ్ అవుతుందో. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం లోయర్ సైడ్ ఇంట్రాడే క్లోజింగ్ వస్తే ఖచ్చితంగా లోయర్ సైడ్ మనం ఆల్రెడీ 49,650 వరకు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అక్కడి వరకు వెళ్ళడానికి కూడా మచ్చర్ స్కోప్ ఉంది. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.